దివ్యా డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు దివ్యా డైమండ్స్ నుండి. ఈ సెప్టెంబర్ మంత్ 2024 సంవత్సరంలో ప్రతి రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండిపోతున్న అంశాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. అలాగే మేషరాశి వారికి యోగించే గ్రహాలు ఏంటంటే రవిగ్రహము, కుజగ్రహము అండ్ గురుగ్రహం. సో దీని ప్రభావాలు ఏంటంటే, ఫలితాలు ఏంటంటే, ఉద్యోగాలను పట్టుదలతో సాధిస్తారు. వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, ఏదో ప్రొఫెషన్లో కానీ. తర్వాత కొత్త ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రయత్నాలు ఫలిస్తుంది. బ్యాంకు నుండి కొత్త రుణం ప్రయత్నం అనుకూలిస్తుంది ఎవరైనా బ్యాంకు రుణాలు తీసుకుంటే. తర్వాత రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త మిత్రుల పరిచయాల ద్వారా వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. తర్వాత విద్యార్థుల యందు ఉత్తీర్ణత కలుగును. అంటే ఎవరైతే ఎగ్జామ్స్ పాస్ అవుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా. వృత్తి వ్యాపారంతో స్థిరత్వం కలిగి ఉంటారు. రాజకీయ నాయకులు అధికారుల గౌరవం పొందుతారు. సమాజంలో కీర్తి, గౌరవం, మర్యాద పెరుగుతుంది. ఇంట్లో ఆనందోత్సవాలు, తలపెట్టిన పనులన్నీ సత్వరం పూర్తవుతాయి. తండ్రి నుంచి రావాల్సిన ధనం చేతికి అందుతుంది. మేషరాశి వారికి కుటుంబంలో ప్రాపర్టీస్కు సంబంధించిన సమస్యలు ఒక పరిష్కారానికి చెందుతాయి. ఇకపోతే ఇవన్నీ ఒక పక్క బాగానే ఉంది. తర్వాత కొంత స్వల్ప దోషం ఏంటంటే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండవలను. తర్వాత కుటుంబంలో భాగస్వామితో విభేదాలకు దూరంగా ఉండాలి. తర్వాత స్త్రీల విషయంలో జాగ్రత్త వహించండి, లేకపోతే అపనింద పాలయ్యే అవకాశం ఉంది. ఊహించని ప్రయాణాలు వలన చికాకులు ఏర్పడతాయి. తర్వాత కొత్త స్త్రీల పరిచయాలు అత్యంత జాగ్రత్తగా వహించాలి. కొత్తగా రుణాలు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తలు వహించాలి. భవిష్యత్తులో సమస్యలు రాకుండా ముందే చాలా కేర్ఫుల్ తీసుకుంటేనే కానీ ఇది ప్రయోజనం ఉండదు. తర్వాత పెద్దవాళ్ళు, ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారో, పేరెంట్స్ అండ్ మెటర్నల్ కానీ వాళ్ళ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఈ విధంగా కొంచెం స్వల్పంగా గుడ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాడ్ ఎఫెక్ట్స్ మిశ్రమంగా ఉన్నాయి. ఇకపోతే జాతకరీత్యా పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రం కెంపు, కనకపుష్యరాగం 2 రత్నాలు కంబైన్గా ధరించాలి. అనుకూలమైన తేదీలు 5, 9, 16, 22. ఇవి మోస్ట్ సూటబుల్ డేట్స్. సూటబుల్ కాని డేట్స్ ఏంటంటే 7, 13, 18 ఈ తేదీలను అవాయిడ్ చేయండి. ఏదైనా కొత్త పని అయితే ఈ 5, 9, 16, 22 తేదీల్లో మీరు ప్రణాళిక చేసుకున్నట్టయితే ఓవరాల్గా బాగుంటుంది. సో ఈ విధంగా మేషరాశి వారికి సెప్టెంబర్ 2024 మాసంలో ఇలాంటి జాతక ఫలితాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఒకటి మీరు గమనించండి, మోరాలెస్ సమస్యలు మనకు బేసికల్గా కొన్ని ఉంటాయి. హెల్త్ సమస్యలు ఉంటాయి, ఉద్యోగ సమస్యలు ఉంటాయి, ఫైనాన్స్ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత రిలేషన్ ఇష్యూస్ ఉంటాయి, కోర్టు కేసులు, ఇలాంటివి మానసికంగా చాలా వరకు మనకు చికాకులు చేస్తాయి. ఇది ఎవరికి ఏదో ఒకటి కొన్ని సందర్భాల్లో రిపీటెడ్గా ఉన్నట్టే ఉంటాయి. కానీ ఇవి సహజంగా కామన్. ఇవన్నీ ఇప్పుడు చూడండి, ప్రపంచంలో మనిషి ఎక్కడున్నా ఆహారం తినాలనేది ఎంత కామనో సమస్యలు కూడా అంతే ఈక్వల్గా కామన్. డే ఉందంటే నైట్ ఉంటుంది, కష్టం ఉందంటే సుఖం ఉంటుంది, సుఖం ఉందంటే కష్టం ఫాలోడ్, ఈ విధంగా ఉంటాయి. సో బేసికల్గా ఈ సమస్యలు ఉంటాయి. ఎప్పుడు ఏ రాశి వారికి ఎలాగ ఇండికేషన్ ఉందో మనం ఏం చేయాలి, ఇక్కడ ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఆ తేదీలు ఏవైతే అనుకూలమైన డేట్స్ చెప్తున్నానో అది ముఖ్యంగా మీరు నోట్ చేసుకోవాలి. మనం అంతేగాని గ్రహాలను మనం ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆ తేదీలను నోట్ చేసుకొని జస్ట్ హింట్గా మేము ఏం చేయమని చెప్తున్నాము, ఈ విధంగా ఇప్పుడు రుణాలు తీసుకోవడం జాగ్రత్త తీసుకోవాలి ఇలాంటివి చెప్తున్నప్పుడు, అలాంటి సందర్భాల్లో కొంతవరకు ఈ మంత్ ఈ రాశి వారు కొంచెం పోస్ట్పోన్ చేస్తే బెటర్మెంట్ ఉంటుంది. సో ఇలాంటి సమస్యలే మనం ఈ విధంగా జ్యోతిష్ శాస్త్రాన్ని పర్ఫెక్ట్గా ఇట్లా వాడుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ నిప్పు ఉంది, నిప్పును మనం వంటకు చేసుకుంటాము, ఏదైనా కాల్చడానికి కూడా పనికి వస్తుంది. సో జ్యోతిష్ శాస్త్రంలో కూడా మనకు ఏది గ్రహాల ప్రభావాలు ఎలా ఉన్నా మనం దాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలనేదే ఇక్కడ ఇంటెలిజెన్స్ సంబంధించిన విషయం. అదే జ్యోతిష్ శాస్త్రం చెప్పబడేది కూడా అదే, ఒక వెలుగులాగా మీకు చెప్పడం కోసం. సో ఈ విధంగా అక్కడ మేషరాశి వారికి ఉన్నాయి. ఇంకా ఏ వివరాలు కావాలన్నా మీరు దివ్యా డైమండ్స్ రండి. హైదరాబాద్లోనే 3 బ్రాంచ్లు, బేగంపేట, కూకట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండి, నో హాలిడే. అండ్ మీకు ఇంకా డీటెయిల్గా చూసి మీరు ఇంకేదన్నా ఇప్పుడు నేను చెప్పిన సమస్యలే కాకుండా ఇంకేదన్నా మీరు ఎదుర్కొంటున్నట్టయితే దివ్యా డైమండ్స్లో క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు ఒక పర్ఫెక్ట్ మెథడ్ అనేది ఉంటుంది. సో అది రైటింగ్లో రాసిస్తారు, మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఇట్లా ఉంది కాబట్టి మీరు ఈ రత్నం పెట్టుకోవాలి, ఈ పూజ చేసుకోవాలి, ఈ రెమెడీ చేసుకోవాలనేది ఒక ఓన్లీ రత్నాన్ని చెప్పడమే కాకుండా లైఫ్ టైం ఉపయోగపడే వివరాలన్నీ మీకు అందించడం జరుగుతుంది. సో నెంబర్ సేవ్ చేసుకొని మీరు కాల్ చేయొచ్చు. ఎక్కడున్నా ఎక్కడ ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటే డైరెక్ట్గా రండి.
ఇంకా డిస్ట్రిక్ట్స్ కానీ అదర్ స్టేట్స్లో కానీ అదర్ కంట్రీస్లో కానీ ఉన్న వాళ్ళు నంబర్ సేవ్ చేసుకోండి. వీడియో కాల్ ద్వారా కానీ వాట్సాప్ కాల్ ద్వారా కానీ అస్ట్రాలజికల్ సర్వీసెస్ మీకు అందుతాయి. అలాగే రత్నాన్ని కూడా ప్రపంచంలో ఎక్కడున్నా మీకు ఇన్ష్యూర్ చేసి మీకు పంపించడం జరుగుతుందండి.